ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ని తొక్కేయడానికి అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ దూకుడుగా వెళ్తున్నాయి. ఇప్పుడు ఈ మూడు పార్టీలు యమునా నది నేపథ్యంగానే ఎన్నికల ప్రచారం నిర్వహించాయి. ఒకవైపు ఎన్నికల పోలింగ్ జరుగుతుంటే ఆప్ అధినేత కేజ్రీవాల్కు హర్యానా ప్రభుత్వం షాక్ ఇచ్చింది. యమునా జలాలను హర్యానాలో బీజేపీ విషపూరితం చేస్తోందని కేజ్రీవాల్ చేసిన కామెంట్స్ కారణంగా అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లర్లను రెచ్చగొట్టడం, ద్వేషాన్ని పెంచడం, తప్పుడు నేరం మోపడం వంటి అభియోగాలతో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆయన చేసిన యమునా నది నీటి విషయంలో చేసిన వ్యాఖ్యలు పెద్ద రాజకీయ దుమారాన్నే రేపాయి. దీనిపై హర్యానా కోర్టు కూడా ఇటీవల నోటీసులు జారీ చేసింది. ఈ నెల 17న న్యాయస్థానం ముందు హాజరు కావాలని ఆదేశించింది. బీజేపీ ఇలా ఆప్లోని వాళ్లను తొక్కేసి గెలవడానికి ప్రయత్నాలు చేస్తూ ఒక్కొక్కరి మీద కేసులు పెడుతూ వస్తోంది. మరోవైపు కాంగ్రెస్తో కూడా పొత్తు లేకుండా ఒంటరిగా వెళ్లింది. కాంగ్రెస్ కూడా ఆప్ని రానివ్వకూడదు అన్న లెక్కలో దూసుకెళ్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి నిజాయితీ లేదని, అదొక మోసకారి పార్టీ అని ఆప్ మండిపడింది. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి హర్ప్రీత్ కౌర్ బాబ్లా విజయం సాధించడంతో ఆప్ మళ్లీ మండిపడింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆప్ మధ్య గ్యాప్ బాగా పెరిగింది. ఆప్ అభ్యర్థి గెలిచే అవకాశాలున్నా కాంగ్రెస్ కౌన్సిలర్లు క్రాస్ ఓటింగ్ చేయడంతోనే తాము ఓడిపోయామని, కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని హెచ్చరించింది ఆప్. ఆప్ కాంగ్రెస్ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్న విషయం తెలిసిందే. ఇక రాహుల్ గాంధీ తన ఎన్నికల ప్రచారంలో ఒక అడుగు ముందుకేసి ప్రధాని మోదీకి, అరవింద్ కేజ్రీవాల్కి పెద్దగా తేడా ఏమీ లేదని, మోదీ ఓపెన్గా అబద్దాలు చెబితే కేజ్రీవాల్ ఆ పనిని సైలెంట్గా చేస్తున్నారన్నారు. ఢిల్లీ ఎన్నికలను ప్రేమకి, ద్వేషానికి మధ్య జరుగుతున్న యుద్ధంలా అభివర్ణించారు రాహుల్ గాంధీ. అంటే ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలు మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. బీజేపీ ఎలాగైనా కాంగ్రెస్ని, ఆప్ని తొక్కేయాలని చూస్తోంది. ఆప్ కూడా కాంగ్రెస్, బీజేపీ వస్తే ఢిల్లీ ప్రజలను ఎవరూ బాగు చేయలేరు కాబట్టి తన పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకుంటోంది. కాంగ్రెస్ మాత్రం బీజేపీ వచ్చినా రాకపోయినా ఆప్ మాత్రం ససేమిరా రావడానికి వీల్లేదు అంటూ కంకణం కట్టుకుని కూర్చుంది. ఏదేమైనా ఈ మూడు పార్టీల మధ్య త్రిముఖ పోరు మాత్రం చాలా గట్టిగానే జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీకి, అరవింద్ కేజ్రీవాల్కి పెద్దగా తేడా ఏమీ లేదని, మోదీ బహిరంగంగా అబద్దాలు చెబితే కేజ్రీవాల్ ఆ పనిని సైలెంట్గా చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఢిల్లీ ఎన్నికలను ప్రేమకి, ద్వేషానికి మధ్య జరుగుతున్న యుద్ధంలా అభివర్ణించారు రాహుల్ గాంధీ. ఏదేమైనా ఢిల్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ కూడా ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఇది కొనసాగనుంది. దాని తర్వాత 6 గంటల 30 నిమిషాల వరకు ఎగ్జిట్ పోల్స్ ఎవరూ ఇవ్వడానికి వీల్లేదని ఈసీ చెప్పింది. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలుండగా అందులో 58 జనరల్, 12 ఎస్సీ రిజర్వ్ సీట్లున్నాయి. మొత్తం 1.56 కోట్ల మంది ఓటర్లున్నారు. ఇందులో పురుషులు 83.49 లక్షలు కాగా మహిళా ఓటర్లు 71.74 లక్షల మంది ఉన్నారు. ఇందులో 20 నుంచి 29 ఏళ్ల మధ్య ఉన్న యువ ఓటర్లు 25.89 లక్షలున్నారు. ఈసారి ఎన్నికల్లో 2.08 లక్షల మంది మొదటిసారిగా ఓటు వేయనున్నారు. అలాగే ఓటు హక్కు వినియోగించుకునే ట్రాన్స్జెండర్లు 1261 మంది ఉన్నారు. ఇక ఢిల్లీ పోలింగ్ నేపథ్యంలో ప్రధాని మోదీ ఒక ట్వీట్ చేశారు. ఓటర్లందరూ ఈ ప్రజాస్వామ్య ఉత్సవంలో పూర్తి ఉత్సాహంతో పాల్గొని తమ విలువైన ఓటును వెయ్యాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మొదటిసారి ఓటు వేయబోతున్న యువ మిత్రులందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. గుర్తుంచుకోండి, మొదటి ఓటు, తర్వాత రీఫ్రెష్మెంట్ అంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు.